బాత్రూమ్ పెట్టకూడదు మళ్ళీ ఇంత పెద్ద స్టేషన్ మళ్ళా అదే కదా డబ్బులు కదా కూర్చున్నావు. అదే నాకు అర్థం కాదు, నువ్వు పెట్టడం ఎందుకు అయ్యానా? ఇప్పుడు ఎమర్జెన్సీలు వాళ్ళెట్టే చేయాలి, డబ్బులు లేని వాళ్ళు అడగదేం కదా. ప్రతిదానికి డబ్బు డబ్బు, లంచం లేనిదే పని కాదు ఈరోజు. అన్ని సంపాదన లంచం, బతికేదానా లంచం. ఏం చేస్తున్నా అన్న మన స్కూటీలు ఎక్కువ ఉంది. ఇవన్నీ తిరిగినా నాకు మారిపోయింది స్టేషన్, కొద్దిగా మారిపోయినా. అది ఈ రెండు ఉండే ఛత్రీలు, ఈ ఛత్రీలు రెండు ఇప్పుడు అంతా కంకరే ఉన్నది. ఎంత ఇది ఇప్పుడు కట్టినారు బాగానే, గోడ కట్టిర్లేడా, అప్పుడు గోడ లేదు. కమ్ములు మార్చలేదు. కమ్ములే అండి, బండి కమ్ములు రాయండి, ట్రైన్ కమ్ములు పట్రీలా కొమ్ములు అంటారు దాన్ని, కొమ్ములు అలా వారే. మన ఆటో అక్కడ ఆనే దిగిన సరిపోయేదే, ఆని వచ్చింది ఆటో ఆడ దిగి ఇటు నడుచుకుంటూ వచ్చేదానికి ఊరికే, మళ్ళీ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి. నువ్వు పనికిలే, మీ డబ్బులు ఇచ్చినందుకు ఇంకా డబ్బులు ఎందుకు ఇచ్చినావు? నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చినావు నీకు రాకుంటే? నాకు క్వశ్చన్. ఎప్పుడు నాయన పొద్దున పోతుంది, రాత్రి పోతుంది. పోయినా ట్రైన్ ఏమైనా వస్తుంది మళ్ళా. ఎంత దూరం పోతాడు? తొందరగా స్టేషన్ వస్తుంది. అవుతుందా? మంది ఏం అర్థమైంది నాకు తెలిసి. ఆ టెన్షన్కి ముందు ఆడ సరిగ్గా చెప్పలేదు అసలుకి. టెన్షన్ ఎందుకు అన్నావు? పాస్పోర్ట్ నీ సెల్లో అయితే ఒకటి విన్నా, వాళ్ళు ఇంకోటి చెప్పిర్రు. మళ్ళీ లాస్ట్కి అది కాదు అది అంటారు మళ్ళా. ఎవరు? వీళ్ళే నా వీళ్ళు. పాస్పోర్ట్ కానీ తెలియదు, ఫస్ట్ ఏది కొట్టాలి కానీ తెలియదు. దానికి ఏం పాస్పోర్ట్ ఉంటుంది అంటే మనం పెడతాం కదా, మన డేట్ ఆఫ్ బర్త్ అది కొట్టాలి కదా. ఫస్ట్ అది చెప్పాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్ అని. మన నోన్ నెంబర్ ఉండే హాల్ టికెట్ది అది కొట్టమని చెప్పిండు. రోల్ నెంబర్ పైది కింది కొట్టమని మళ్ళా. అది కొడితే నంబర్ కాని రావట్లే, కరెక్ట్ కొట్టడం లేదు. అందరు డౌట్ పడుతుండ్రు, అడిగినారు. డౌట్ పడతాం, కాని రావట్లేదు. ఒక నంబర్ ఎక్కువ కొట్టిన తక్కువ అర్థం కాదు. నాకనే ఒకటి నంబర్ ఎక్కువ అయిపోయింది, అర్థం కావట్లే. కరెక్ట్ కాదు, కన్ఫ్యూజన్ అవుతుండే నా. అంటే నంబర్ కాని రావట్లే, రౌండ్ కడుతుండే. అది అది తప్పు అంటేలే మళ్ళా. అది అందరు తీసేసి ఇంకా నాకనే ఈ క్వశ్చన్లు వచ్చేది. అప్పుడే స్టార్ట్ అయ్యింది గంట సేపు. అది మళ్ళీ చేసేది ఉంది నాకు ఒక్కడికి, అందరికీ లేనా? అందరికీ చెప్పేది మళ్ళీ కరెక్ట్గా వచ్చింది ఒక్కనమే. క్వశ్చన్ రాన్న నొక్కే వరకు అది అప్పుడు ఆన్ అవుతుంది గంట సేపు. అప్పుడు దాకా మీరు అప్పుడు అడిగి చేసి మళ్ళీ అడిగినట్ట గంట లెక్కిస్తాను. అడిగిన లేరు నాయన, అది ఓపెన్ అవుతుంది అడగకుంటే. చెప్పిర్రు వాళ్ళే, అడిగితే చెప్తారు కదా. చెప్పిర్రులే.
ఇట్ట పోవచ్చు బయటకు ఈ గుండె నుంచి బయటికి పోవచ్చు కూర్చున్నాడు అప్పమ్మా పోయి తిన్నాంపా నువ్వు ఒకటికి మళ్ళా బాత్రూమ్ ఉంటుంది మీ తినది మళ్ళీ బాత్రూమ్ నువ్వు పోయితే బాత్రూమ్ పో నీళ్ళు బాటిల్ కూడా సరిపోతుంది ఆడు కింద పోయి మళ్ళీ ఆన్నే పోవచ్చు కదా ఇందాకన్నా ఆడుంది కానీ నన్ను అంతసేపు ఏం చేసినావు అన్నే అక్కడ రా ఏం లేదు నిజంగా కాలేజీలో కాలేజీ ఉంది బాత్రూమ్ ఉందా ఉంది అన్నాడా ఏంది అప్పుడు రాలేమ్మా కూర్చుంది ఏం మళ్ళా చూడు అట్టంటాడు ఇట్టంటాడు ఒంటికి అంటే 10 ఒంటికి 10 అంటే నా డబ్బులు పోతే పోయిన పారసం ఎందుకు ఊరికే నా డబ్బుల కాడ చూసుకుంటే ఎట్టా పోయినప్పుడు ఒంటికి 10 అంటే ఏడైనా అంతే కదా లెటిన్ కల్లా లెటిన్ 20 ఇంకా నీకంటే ఇంకా కొంచెం లోకి పోతే ఉండదు కదా బయటికి పోతే ఉండదు కొంచెం ఆడే ముందు పోవాలి. అంతేలే అన్న ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చినంత దూరం పోవాలి బయట కూర్చో ఉంది 20 ఇది 10 ఉందా ఇంకో 10 ఏడదా లాస్ట్ టైం ఇస్తా లాస్ట్ టైం గుంటూరు స్టేషన్ పెద్దది మాత్రం వరస్ట్ చూద్దాం ఏ ప్లాట్ఫామ్ పడతాయి అన్న క్వశ్చన్లు ఏ విధంగా వచ్చినాయి వచ్చినా బాగానే వచ్చినాయి కొన్ని ఒకటన్నా ఒకటో రెండు అంతే వేదికట్టని అన్నది పెట్టేసిన ఎందుకు పెట్టినావు మొత్తం పెట్టినావు 50 పెట్టిన ఒక్కటి కానీ వదిలిపెట్టాం మనం వచ్చి రాకపోయినా ఆన్సర్ని రాసిరాను ఏదో ఒకటి తలుగుతుంది అంతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటనా ఆ? నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంట ఏమన్నా మనకే తెలియదు నేను 8th క్లాస్లో కానీ ఆడ హైదరాబాద్ ఉన్నప్పుడు ఆన్సర్ తెలిసి రాసిన మొత్తం ఒకరు క్లాసులో ఒకరు రాయింది నేను రాసిన ఆన్సర్ ఎవడికి రాలే 8 మందిలో 7 మందికి ఎవడికి రాలే మేడం ఆశ్చర్యపోయి నీకెట్ట వచ్చింది వీళ్ళందరికీ రాందన్నది నీ 16 వచ్చిందా అదేంటంటే 8 కింద 8 ఇట్ట రౌండ్ గీసి ఇట్ట మధ్యలో ఆన్సర్ పెట్టాలి ఇట్ట 4 ఉంటాయి నంబర్లు మధ్యలో ఆన్సర్ రావాలి నేను ఎట్ట 16 పెట్టిన ఎందుకు నాకెందుకు వచ్చిందో అది కరెక్ట్ అయింది వాళ్ళందరూ బిత్తరపోయినరు ఎట్ట కరెక్ట్ అయింది రవి గాంధీ ఒకసారి ఎస్టీ పెడితే నేను 7 మార్కులు వచ్చింది నాకు ఏం చదవలే ఏదో రాసినా బొమ్మ ఒకటి వచ్చేది బొమ్మ వేసి రాసిద్దాం ఏందో దాని గురించి 7 మార్కులు ఇచ్చినామా అందరు బిత్తరపోయింది దీనికి ఇట్టొచ్చిన 7 మార్కులు అని అటు ఫస్ట్లో 0 వచ్చాయి కదా ఇంకా ఒక్కటేసారి 7 అట్లా చూసే లోపల అందరూ అంతేనా సంవత్సరం ఉన్నా కానీ ఆడ ఎక్స్పీరియన్స్ వేరన్నా ఇప్పుడు నేను అందుకే కోచింగ్ పోరా నాయన అంటున్నా నేనే హైదరాబాద్ అన్న ఆడ చదువు వేరు అసలుకి ఆడ మన పోవాలి మరి డ్యాన్సింగ్ అన్నీ నేర్పిస్తారు కోచింగ్ పోతాను చూసి అక్కటి ఇంకా కోచింగ్కి పోతే యాడికి పోదాం బాత్రూమ్ అంటాడు గుంటూరుకి వచ్చినప్పుడు ఇట్నే అంటాడు ఏదో నేను వచ్చినప్పుడే కదా రానప్పుడు ఎందుకు పోతాను అవకాశం ఉందన్నాడా వచ్చి మా అర్ధ గంట కాలే ఇప్పుడు ఆడ ఇప్పుడు అరిగా పిల్లలు ఎవరు లేరు ఆడ అది కాక ఖాళీగా ఉంది తిన్నారన్నా ఎట్టు బాగుందన్నా అన్నం ఏం లేదు కదా అన్నం ఇప్పుడే ఉన్నది మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు కదా లేనా 5 షిఫ్ట్లు ఉండలే ఇప్పుడు అయిపోయింది ఇంకో షిఫ్ట్ ఇంకో రెండో షిఫ్ట్ మొత్తం 5:30కు మళ్ళా లాస్ట్ ఇంక అదే 5వ షిఫ్ట్ 5:30కు మళ్ళీ భోజనం వస్తుంది అప్పుడు అన్నం పెట్టుకొని తినాలి మళ్ళీ ఏది కావాలంటే అది చేసి పెడతాను ఈడ స్టేషన్ ఎక్కడ లేదన్న అంటే కింది నుంచి స్టేషన్ ఎక్కడే కానీ లేదు దీన్ని తిరిగినా కదా కలకత్తాలో మొత్తం అసలు ఎక్కడే కానీ లేదు కలకత్తా డిఫరెంట్ అది ఇంకా ట్రైను అంటే ఎక్కడే కానీ కట్టలే కదన్నా అది నేను ఫస్ట్ టైం దీనిలో చూడన్నా అసలు తిరుపతిలో ఉందా కింది నుంచి పోయేది నేను చూడలే అన్న అది ఒక్కసారి వెళ్ళిన స్టేషన్కి వచ్చింది అది ఫస్ట్ యాన నిలబెట్టింది ఇంకా పైన దిగింది
అవయమ్మ ఎంత తెలివాడు, ఎంత బ్రెయిన్ పెట్టింటాడో. కింద విచ్చి పైన పట్రి కింద పోనీకి ఏం తేడా జరిగినా కానీ అంటే ఇది హిందీలోనా? పట్రి పట్రి అంటారన్న. హిందీలో హిందీలోనే ఏదైనా పట్రి అంటారు. అయ్యా ఇది ఇయ్యే పట్టు కాదు, పట్టాలు. మా హిందీలో అట్నే అంటారులే. అది నేను అడిగి హిందీలో అంతే అంటారు. 3 సింహాలు ఈడున్నాయి కనపచ్చి 3 సింహాలు అల్తాడా. బాగా రంగు బాగా వేసిర్లే. ఈ సానాలు ఇంది రాక సాయంత్రమే అమ్మ. సామాన్ తీసుకొచ్చలేదు లేదు, ఇంకా మానేసిన. ఇంకంత దూరం ఎందుకు వచ్చాలి. మొత్తం బొమ్మ లెక్క ఉందని చూస్తుంటే నుంచి స్టేషన్. బొమ్మ ఉన్నట్టుంది అంతా. కొత్తోడు వచ్చి కనుక్కోలేడు స్టేషన్లో ఆడించి ఎట్టపోవాలని. ఒకసారి ఎగ్జామ్కి వచ్చినా నేను కూడా. ఫస్ట్ టైం అప్పుడే దిగినా. ఒక్కనే వచ్చినా టికెట్ కోసమని. అప్పుడు నాకు టికెట్ కౌంటర్ ఐడియా లేదు, ఇట్లా తీసి పట్టుకుంటే ఐడియా లేదన్నమాట. ఆడ డౌన్ ఉండే కిందికి పోయేది. ఎక్కి వచ్చి మళ్ళీ కిందికి టికెట్ తీసుకుందామని పోతున్నా. ఏది ఎగ్జామ్ రాసి వచ్చినాక కిందనేమని దిగి పోతున్నా. కింద కాంటాపోతుంది, మళ్ళీ పైకి వచ్చి తీసి పట్టుకున్నా. ఏమన్నాడు అన్న? ఏం చేయలేదు, ఫైన్ వేసింది అంతే. ఫైన్ వేసిండా? ఏంది ఏం అడగకుండా ఫైన్ వేసింది డైరెక్ట్గా? చూపించాలిగా. చెప్పకూడదు, నాకేం తెలియదు అన్న. వచ్చినా ఇంట్లో ఎట్టొచ్చినావు స్టేషన్ లోపలికి అన్నాడా? లేదు, మామూలుగా టికెట్ కౌంటర్ కోసం వెళ్తున్నా అన్నాడు. అంటే నువ్వు ఫైన్ కట్టు, ముందు ఫైన్ కట్టాను. ఎంత అన్న? 200 300 కట్టేసాను. ఏ సంవత్సరం అన్నది? 5-6 ఏళ్ళ కిందలే. 5 కాదు 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ? అప్పుడు ఏ సంవత్సరం అబ్బా? 2018 అన్న అయిండొచ్చు. అదే అనుకుంటా. ఏమైనా తోడు తీసుకోవాల్సింది అన్నట్టు. ట్రైన్లో పోతప్పుడు మళ్ళీ బస్సు ఏదో టికెట్ తీసుకునే లోపల పండించాలి, పోనీరు కదా. ట్రైన్ అనేది ఇంకా ఎవడు తోడు ఉంటాడే మేము కొత్తగా పోయినప్పుడు. మా ఫ్రెండ్ రంగసాయి వాణి అసలు తెలియదు అసలు ట్రైన్ గురించి. వాడు ఎట్టవాళ్ళు వాడు గుంటూరు నుంచి ఎట్టవాలి అంటే ఈడ దిగితే పర్లే, మళ్ళీ ఆడ దిగింది అనుకో మళ్ళీ వాడు ఇంకా ఎట్టవచ్చు వాడు తెలియదు. అన్నీ తోడు చెప్పినాడు, నీకు తోడు తెచ్చుకోవాలని ఎవరైనా తెలిసిన వాళ్ళు. ఇబ్బంది లేదు, పొద్దున్న దిగుతాడు 10 గంటలకు ఎక్కుతాడు, ఇంకా మధ్యాహ్నం దిగుతాడు, తింటాడు, అడిగిపోతాడు. సాయంత్రం వెళ్ళిపోతాడు. తిరుపతి ఆ ట్రైన్ ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, తిరుపతి నుంచి వచ్చింది. అదే ఇది రివర్స్లో వస్తుంది. ఎన్నికి కావాలంటే ఎన్నికైనా పోతాయి, ముందుకు కావాలంటే ముందుకు పోతాయి. స్టేషన్ లెక్క లేదన్న, పెద్ద పెద్ద బలంగా లెక్క ఈ నుంచి చూస్తుంటే అదొక బొమ్మ పోయినట్టుంది. 2 బొమ్మలు ఉన్నాయి ఆడ. ఎంత బాగుందబ్బా. స్టేషన్లో లోపల ఉందో ట్రైన్ చూసిల్లన్న. అది తిందాం అనుకున్నా కానీ ఆ రోజు అది బంద్ చేసింది. ఇప్పుడు తెరుస్తుంటే పోదాం. ఇప్పుడు తిన్నాం. ట్రైన్ తినే ట్రైన్ దాని లోపల హోటల్ అన్నది, బయట లెట్టేసింది. అది ఏ ట్రైన్ అన్నది? చిన్నది ఇంజన్ మాదిరి చేసి లోపల ఉందంట.